హాయ్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది ఏంటంటే ఐబొమ్మ రవి గురించి. ఐబొమ్మ రవి ఒక యాప్ క్రియేట్ చేశారు. అది అందరూ యూజ్ చేసుకున్నారు. సో, ఆఫ్టర్ దట్ ఇప్పుడు ప్రెజెంట్ ఫైనల్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. అది పక్కన పెడితే ఆయన ఒక యాప్ క్రియేట్ చేయడం, ఆ యాప్ అందరికీ అందుబాటులో ఉండడం, ఆ యాప్ వల్ల ఫోను జస్ట్ వాడడం తెలిసిన వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడం కంప్లీట్‌గా. సో, ఇది జరగడానికి మెయిన్ ఏంటంటే, ఆయనకి ఎంత స్కిల్ ఉందండి, ఎంత మైండ్ మెచ్యూరిటీ, ఎంత థాట్ ప్రాసెస్, ఎంత ఆలోచన, ఎంత అవగాహన, ఇవన్నీ ఉండబట్టే కదా అంత చేయగలిగారు. మళ్ళీ అతను ఒక తెలుగు పర్సను. మళ్ళీ యూఎస్ఏ, అంటార్టికా ఆ దేశాలలో ఉండి కూడా ఇంత క్రియేట్ చేశారంటే ఆయనకి ఎంత స్కిల్ ఉందో కదా! ఆ స్కిల్‌ని సరే ఆయన ఒక యాప్ క్రియేట్ చేసి ఇలా యూజ్ చేశారు ఓకే. కానీ అదే స్కిల్‌ని ఒక ఇండస్ట్రీ, ఒక కంపెనీ పెట్టుంటే ఎంతమందికి భవిష్యత్తు ఉండేది. ఎంతమంది పిల్లలు బీటెక్ అని, ఎంటెక్ అని, ఎంబీఏ అని చేసి సరిగ్గా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కొందరిలో కొందరికన్నా హెల్ప్ అయ్యేదిగా ఈయనకున్న స్కిల్‌ని ఒక ఇండస్ట్రీ, ఒక కంపెనీ ఒకటి క్రియేట్ చేసి పెట్టుంటే, అదే తెలుగు వాళ్ళకి ఇస్తాను ఆపర్చునిటీ అని క్రియేట్ చేసి ఉంటే ఎంతమంది పిల్లలకి ఉపయోగపడేది. లైఫ్ సెట్ అయ్యేది. ఆయనకి సక్సెస్ అయ్యేది, యువతల వాళ్ళు కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు. అలా యూజ్ చేయడం ఇప్పుడు స్కిల్లు ఎంతుందో దాన్ని ఏ ప్రాసెస్‌లో మనం యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. సో, ఏదైనా సరే ఏ పొజిషన్‌లో ఎంత జీరోలో ఉన్నా సరే మనకంటూ ఒక స్కిల్ ఉంటే అది మనని రైట్ వేకి తీసుకెళ్ళేటట్టు మనం మార్చుకోవాలి. ఓకే. ఇది రైట్ ఎళ్తున్నామా, రాంగ్ ఎళ్తున్నామా అన్నది పక్కన పెడితే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్‌గా ఆయనకున్న స్కిల్ ద్వారా ఆయన ఒక సక్సెస్ అయినా సరే అది రాంగ్ వే అని తర్వాత అర్థమైంది. ఆ విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా థాట్.